కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణపల్లి గ్రామం ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వినుకొండ మండలం పెదకంచర్ల గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మనాయుడు ఎన్ని పార్టీలు మారిండో బ్రహ్మనాయుడు పార్టీ తెలుగుదేశం, టీఆర్పీ, కాంగ్రెస్, తర్వాత వైసీపీ. రేపు ఓడిపోయాక మళ్ళా బీజేపీ పోతారు. నేను 3 మారా ఇక్కడ ఉండి చదువుతున్నా. 30 ఏళ్ళు కాంగ్రెస్ లో, 35 ఏళ్ళు ఉన్నా. ఆ రాజశేఖర రెడ్డి ఏదో రుణం తీసుకున్నాం అన్నట్టు వాళ్ళు వీళ్ళు పోగైతే ఏదో ఒక్కసారి పోయినందుకయ్యా మంచి ఘన సన్మానం జరిగింది. నా ఒక్కడే కాదు, వైసీపీ కార్యకర్తలు అందరికీ జరిగింది. ఏం కావాలయ్యా? ఇప్పుడు వీళ్ళంతా సీనియర్లయ్యా. ఇక్కడున్న తెలుగుదేశం వాళ్ళకి ఏం కావాలా? ఆంజనేయులు గారు ఎంతవరకు పనిచేసినా కనీసం కూర్చోయా అని కూర్చోబెట్టాలా, మంచినీళ్ళు వేయాలంటే ఇలా కోపం వస్తే ఆయన చుట్టూ తింటాడు. ఇది వాస్తవం. కానీ మన బ్రహ్మనాయుడు గారు ఏం చేశాడు? ఎవడు అడ్డమవుతున్నట్టు వాడు తొక్కుకుండా పోయిండు. చివరికి ఏమైంది? ఇక ఆయన చుట్టిన వాళ్ళందరూ తయారయ్యారు. టీడీపీ వాళ్ళు కాదు, బ్రహ్మనాయుడు గారు బాధితుల సంఘం చాలా పెద్దది. ఈ ఊర్లో వైసీపీ వాళ్ళు కూడా ఒక దశలో మమ్మల్ని చా అన్నాడు వీళ్ళ కోసం వచ్చే మాకు సిగ్గుంటే మేము బాగున్నారు. మరి అలా మునగాళ్ళలాగా సంఖ్యలకు వేసుకుంటూ దూకుతున్నారు. అంటే ఆత్మాభిమానం ముఖ్యం అనేది. నేను కోరుకుంటున్నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా? శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి, యువకుడు, ఏమి పెట్టాల్సి వ్యక్తి, ఎన్ని పనులు చేశారు, ఎంత మంచి వ్యక్తి. ఆ వ్యక్తిని సీట్ లేదన్నారు. దంగా కృష్ణమూర్తిని బయటికి పోమన్నారు. ఏం చేయాలి మరి? మంచి స్నేహితుడు, మంచి వ్యక్తి. మనకు అండర్ పాస్ తీసుకొచ్చాడు. అదేవిధంగా హైవే చేశాడు, నేషనల్ హైవే. మరి అదేవిధంగా 2 బ్రిడ్జీలు కట్టాడు. మన ఊరికి పాపం మనోళ్ళు నేను చెప్పిన మీద అదేదో ఆ పొలంకార పోట్లేరు పరిసరావు వారి పుణ్యమే. అది మాత్రం అడ్డం తిరిగింది ఆ రోజు. నేను చెప్పా ఈసారి పోతే మమ్మల్ని కొట్టేటట్టున్నారు ఎంపీ గారు, ఒక 20 లక్షలు 20 లక్షలు ఇచ్చింది, అది కడుతున్నారు. అదే ఆయన పుణ్యం. వస్తావా కాదా? వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం జంగాలపల్లి గ్రామం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్న వినుకొండ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్సిపోగు యేసోబు వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అన్ని రాజకీయ పార్టీలు బహుజనులు మోసం చేస్తున్నాయని, అవన్నీ ఒక గూటి పక్షులు కానీ బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు వెళ్తాం, రాజ్యాధికారం సాధిస్తామని, బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వినుకొండలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏను గుర్తుపై ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బొల్లా బ్రహ్మనాయుడికి బిగ్ షాట్. బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామమైన శావల్యాపురం మండలం ఏల్పూరు గ్రామానికి చెందిన మండల ఎంపీపీ ముండ్లమూరి అనిల్ తమ్ముడు మరియు మరదలు ఇరువురు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరిక. వీరిని వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పారా హైమావతి గారు తదితరులు పాల్గొన్నారు. పారా హేమంత్ వాలంటీరు వేల్పూర్లో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఆ గ్రామాభివృద్ధిలో వీరందరూ కూడా ముందుకెళ్లాలని కోరుతున్నాను. మిత్రులారా, ఈ నియోజకవర్గంలో వచ్చిన మార్పును గమనించండి. శావల్యాపురం మండలం ఎంపీపీగా ఉన్నటువంటి ముండ్లమూరి అది తమ్ముడు చినయ్యారయ్య గారు, వాళ్ళ మరదలు వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి నాగలక్ష్మి గారు, మరో వాలంటీరు పార హేమంత్ గారు ఏలుపూరు గ్రామం నుండి ఈ రోజున మా జడ్పీటీసీ గారి నాయకత్వంలో ఇక్కడ చేరటం అంటే ఆ ఏలుపూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారి గ్రామంలోనే ఇంత మార్పు వచ్చింది.
ఇంకా ఆలోచన చేయండి. ఈ నియోజకవర్గం ఆంజనేయులు గారు గెలవబోతున్నారు అనే దానికి ఇది ఒక మంచి సంకేతం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పల్నాడులో కూటమి విజయం వినుకొండతోనే మొదలవుతుందన్నారు జీవి ఆంజనేయులు. వినుకొండ వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు. పల్నాడు జిల్లాలో తమ విజయం వినుకొండతోనే మొదలు కాబోతుందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. కనీసం 40,000కు మెజార్టీ తగ్గకుండా ఈసారి భారీ ఆధిక్యంతో గెలవబోతున్నామన్నారు. మిగిలి ఉన్న కొద్ది గంటల్లో ఈ ఆధిక్యం మరింత పెంచుకోవడంపైనే దృష్టి పెడతామన్నారు ఆయన. పోలింగ్కు సమయం దగ్గర పడిన తరుణంలో వినుకొండ వైసీపీ నుంచి టీడీపీలకు చేరికలు జోరుగా సాగుతుండటమే అందుకు నిదర్శనమన్నారు జీవి. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు వచ్చే 5 ఏళ్లు వినుకొండ ప్రజల నమ్మకం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.